ఇదిగో తండ్రి, ఈ శుభ శుక్రవారం రోజున ప్రభా అయ్యా మాకు ఈ ధన్యతనిచ్చిన దేవా మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మాకు తోడుగా ఉన్న ఎబనేజరు తండ్రి మీకు వందనాలు ప్రభా. అయ్యా నేను నిలవబడి నాయన తండ్రి నీ వాక్యాన్ని బోధించుండగా ప్రభా అయ్యా అయ్యా నాకు కావలసిన మీ ఆత్మ సహాయం, మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి దేవా, సహాయం దయచేయండి నాయన. అయ్యా విని విశ్వసించాలని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభా అయ్యా బిడల వినుటకు వినగలిగిన చెవులను మీరు అనుగ్రహించండి తండ్రి. అయ్యా సహాయము దయచేయండి నాయన. మీరు మాత్రమే మహిమ పొందమని చిన్న ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. యేసు ప్రభువారు దప్పిగొన్నారు. యేసు ప్రభువారు జీవజలం ఇచ్చేవారు కదా. అసలు యేసు ప్రభువారు దప్పికొన్నారు ఎందుకనంటే ఇందులో దప్పికలో రెండు ఉన్నాయి. ఏంటంటే శారీరక దప్పిక, ఆధ్యాత్మిక దప్పిక అనమాట. యేసు ప్రభువారు ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చాడు, దేవుడిగా రాలేదు, మనిషి కుమారుడుగా వచ్చారు కాబట్టి ఆయన దప్పికొన్నారనమాట. సిలువ వేయక ముందు కొంత జరిగింది, అది మనం తెలుసుకుందాము. యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనము. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. నెక్స్ట్ 18వ అధ్యాయం 24వ వచనము. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు పంపెను. 28వ వచనం. వారు కయపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. ఇక్కడ 18వ అధ్యాయంలో మనం చూసినట్టయితే యేసు ప్రభు వారు ముందు గెత్సెమనే వనములో వెళ్ళి ప్రార్థన చేసినాక ఇస్కరియోతు యూదా వచ్చి ఆయనను అప్పగించారు. ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. అయితే అప్పగించిన తరువాత వారు ఏం చేశారంటే మొదట అన్నా యొద్దకు, తర్వాత కయపా యొద్దకు, పిలాతు వద్దకు తీసుకొచ్చారనమాట. పిలాతు వద్దకు తీసుకొచ్చేటప్పటికి ఉదయం ఆయనని అక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే ముందు రోజు నైట్ నుండి ఆయనని అట్లాగా జడ్జిమెంట్, ఒకరి తర్వాత ఒకరు తీర్పు తీరుస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు న్యాయాధిపతి వేరే వారి దగ్గర తీసుకెళ్తున్నారు, అక్కడ తీర్పు తీరుస్తున్నారు అనమాట. తీర్పు తీర్చి ఉదయం తర్వాత రోజు ఆయనను సిలువ వేశారు. అందుకని ఇప్పుడు ఎర్రటి ఎండలో ఆయన కూడా సిలువ మీద వేలాడారు. మనము ఇంత ఎండకి ఇప్పుడు వరకు నాకు తెలిసి ఒక్కొక్కరు ఒక 2-3 బాటిల్ వాటర్ తాగారు కదా, నేను కూడా తాగాను. అంటే ఏంటి, దాహం అనమాట. ఆయన కూడా మనిషి కుమారుడుగా సిలువ వేయబడ్డాడు కాబట్టి ఆయన కూడా దప్పికొనుచున్నాడు. అంటే శారీరకమైన దప్పిక కూడా ఆయనకి కలిగి ఉండవచ్చు. ఎందుకు, ఆయన కూడా మనలాగే మనిషి కుమారుడుగా మనం ఏ రీతిగా ఉన్నామో ఆయనకి మనకి తేడా లేకుండా ఒకటే ఏంటంటే ఆయన ఏ పాపము చేయలేదు. మనిషి కుమారుడిగా ఉండి కూడా ఏ పాపము చేయలేదు. అదే మనకి ఆయనకి తేడా. సిలువలో ఉన్నప్పుడు ఆయన ఏంటి, మనిషి కుమారుడిగా మనలాగే ఉన్నాడు కాబట్టి ఆయన కూడా దప్పిక కలిగి ఉన్నాడు. అది శారీరక దప్పిక అనమాట. రెండవది ఆధ్యాత్మిక దప్పిక. ఆధ్యాత్మిక దప్పికలో ఒక 3 అంశాలు ఉన్నాయి. ఏంటంటే మొదటిది ఏంటంటే లేఖనము నెరవేరాలని ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే తండ్రి ముందుగానే తన కుమారుని పంపిస్తాడని ఎరిగి ఆయన కొరకు లేఖనాలను పొందుపరిచి ఉన్నాడు. ఈ లోకానికి తండ్రి కుమారుని ఎందుకు పంపించాడంటే తన చిత్తాన్ని నెరవేర్చడానికి. చిత్తము నెరవేర్చడం అంటే ఆయన లేఖనాలని నెరవేర్చడం. ఆ లేఖనాలు నెరవేర్చాలని దప్పిక కలిగి ఉన్నారు. రెండవదిగా ఆయన ఏ పని అయితే యేసు ప్రభు వారు అప్పగించారో ఆ పనిని సంపూర్ణంగా చేయాలని, యేసు ప్రభు వారు ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాలని దప్పిక కలిగి ఉన్నారు. అందుకే సిలువలో అంత శ్రమలో కూడా ఆ 7 మాటలు పలికి అనేకులను రక్షించాలని సిలువలో కూడా పరిచర్య చేశాడు. ఆయన అంత బాధను అనుభవిస్తూ కూడా ఆయన ఏం చేశాడండి, పరిచర్య చేశాడు. అలాగే ఆత్మల దాహము, ఆత్మల దప్పిక కూడా ఆయనకు ఉంది. ఆత్మల్ని రక్షించాలని కూడా ఆయన దప్పిక కలిగి ఉన్నాడు అనమాట. ఆధ్యాత్మిక దప్పికలో రెఫరెన్సులు చూద్దాము. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 21వ వచనము.
వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అదే కీర్తనలు 22వ అధ్యాయం 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. మన నాలుక మన దవడను ఎప్పుడు అంటుకొని ఉంటుందండి? దాహము అధికంగా మనం దాహం కలిగి ఉన్నప్పుడు మన నాలుక దవడను అంటుకొని ఉంటుంది. ఇవన్నీ ఏంటి? ఇప్పుడు చదివిన 69వ కీర్తన కానీ 22వ కీర్తన కానీ ఏంటంటే ప్రవచనాలు. అవి ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు పొందుపరిచాడు. ఈ ప్రవచనాలు నెరవేర్చాలని యేసుప్రభువు వారు సిలువలో ఆ మాట పలికారు. అసలు ఆయనను అంతగా హింసించారు కదా ఆయన చుట్టూ ఉన్నవారు. దాహం అని అడిగితే నీళ్ళు ఇస్తారండి? ఎవరని ఆయనకు కూడా తెలుసు. కానీ ఎందుకు పలికారు? లేఖనము నెరవేర్చాలని. అంత శ్రమలో కూడా తండ్రి ఏదైతే లేఖనాలు నా కొరకు పొందుపరిచాడో అవి నెరవేర్చాలని దప్పిక ఆయన కలిగి ఉన్నాడు అనమాట. ఆయన చిత్తము అది లిఖించాడు కనుక అందులో పరిశుద్ధ గ్రంథంలో అది నేను నెరవేర్చాలి. అది నెరవేర్చడానికే కదా తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడని ఆయన మాట అక్కడ చెప్పారనమాట. అంతగా హింసించిన వారు ఆయనకి దాహం అని అడిగితే నీరు ఎవరైనా ఆయనకు కూడా తెలుసు. ఒకవేళ ఇచ్చారనుకుందాం, ఆ శిలువ మరణంలో ఆయన దాహం అని అడిగినప్పుడు నీరు ఇస్తే ఆయన బ్రతకగలడా? తాగలేడు. అప్పటికే ఆయన రక్తం చివరి బొట్టు వరకు కార్చేశాడు. ఎప్పుడైతే మన ఒంట్లో రక్తం బయటకు వస్తుందో అప్పుడే నీరు కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ నీరు కూడా కారిందని బైబిల్ వాక్యాలు సెలవిస్తున్నాయి. ఆ స్థితిలో కూడా ఆయన ఎందుకు నేను దప్పికొన్నాను అన్నాడంటే కేవలం లేఖనాలు నెరవేర్చాలి. తండ్రి ఏదైతే లేఖనాలు నా కొరకు ముందుగా పొందుపరిచాడో వాటిని నెరవేర్చాలని ఆయన ఏం చేశారంటే ఆ మాటను అక్కడ పలికారు. ఆ మాట ఆయన పలకవలసిన అవసరం లేదు. అసలు నిజానికి వాస్తవానికి ఆయన పలకవలసిన అవసరము లేదు. పలికిన అక్కడ ఏ ఉపయోగం ఉండదన్నమాట. ఆ అంతగా హింసించిన ఆ బంట్రౌతులు కానీ, ఆ యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు కానీ ఆయనకి ఆ దాహం అని అడిగినప్పుడు ఏమీ ఇవ్వరు. కానీ ఎందుకు పలికారంటే కేవలం తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన లేఖనాలని నెరవేర్చాలని ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. ఆ శ్రమలో కూడా తండ్రి, ఇప్పుడు మనం విన్నాం కదా 4వ మాట, తండ్రి ఏం చేశారు? ఆ శ్రమను చూడలేక యేసుప్రభువు చెయ్యిని విడిచిపెట్టారు. కానీ అయినా కూడా ఆయన మాత్రం ఏం చేశాడంటే ఆయన తండ్రి చెయ్యి విడిచిపెట్టినా సరే లేఖనము నెరవేర్చబడాలి. ఇంత శ్రమలో అంత బాధలో కూడా ఆయన అనుభవిస్తూ ఎర్రటి ఎండలో సిలువ మీద వేలాడడం అంటే మాటలు కాదండి. మనకి ఇక్కడ చర్చిలో కూర్చోపెట్టి ఫ్యాన్లు వేసి కుర్చీలు వేసి వాటి కింద మనల్ని కూర్చోపెట్టినా కూడా మనమే ఎందుకంటే ఎండ తీవ్రతకి మనమే బాధపడుతున్నాం. అలాంటిది యేసుప్రభువు వారు అంత బాధలో కూడా తనకున్న బాధ్యత అది. తండ్రి ఏదైతే అప్పగించాడో ఆ పనిని నెరవేర్చాలని, అలాగే తండ్రి లేఖనములను నెరవేర్చాలని ఆయన ఆశ కలిగి దప్పిక కలిగి ఉన్నాడు అన్నమాట. అటువంటి దప్పిక మనం కూడా కలిగి ఉండాలి. తండ్రి లేఖనాలు ఏవన్నీ అనుదినము మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాం. దైవజనులు మనల్ని ఎంతగానో లేఖనాల ద్వారా బలపరుస్తున్నారు. ఆ లేఖనాలను అనుసరించి మనం కూడా నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు సిలువలో యేసుప్రభువు వారు ఏదైతే దప్పిక కలిగి ఉన్నాడో లేఖనాలు నెరవేర్చాలని ఆయన దప్పికను మనం కూడా తీర్చినట్టు అనమాట. ఆయన తండ్రి లేఖనాలని మనము కూడా నెరవేర్చాలి. ఏ అయితే లేఖనాలు ఉన్నాయో వాటిని అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనము తండ్రి యేసుక్రీస్తు వారి సిలువలో ఏదైతే దప్పిక కలిగి ఉన్నారో ఆ దప్పికను మనము కూడా తీర్చిన వారం అవుతాం. రెండవదిగా ఏంటంటే ఆత్మల కొరకైన దప్పిక ఆయన కలిగి ఉన్నాడు. ఆ వాక్యం చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయము. ఇక్కడ 4వ అధ్యాయంలో మనకు తెలిసినది ఈ స్టోరీ ఏంటంటే యాకోబు బావి దగ్గర యేసుప్రభువు వారు ఒక స్త్రీని కనుగొంటారు. ఆ స్త్రీని యేసుప్రభువు వారు అడుగుతారనమాట. 15వ వచనంలో 13వ వచనంలో అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువా ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభువారు ఇచ్చే నీరు తాగితే ఏమవుతుంది అంటండి? నిత్య జీవానికి వారసులు అవుతారు. అలాంటి యేసు ప్రభువారు ఆమెను ఏమడిగారు? దాహమునికిమ్మని అడిగారు. 7వ వచనం చదవండి. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటకు అక్కడికి రాగా యేసు, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. వాస్తవానికి అక్కడ దేవుడు దాహమునకిమ్మని అడిగింది శారీరకంగా ఆయన దాహము కలిగి ఉండి కాదు.
ఆమె పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసు. ఆయన దేవుడు ఇప్పుడు సిలువలో లేరు కదా, ఆయన ఎలా ఉన్నారు? దేవుని చేత పంపబడిన మనిషి కుమారుడే, కానీ ఆయనకు ఒక అధికారం ఉందన్నమాట. మనం ముందు మాటల్లో విన్నాం కదా, ఆయనకి మనిషి కుమారుడికి ఏం అధికారం? పాపములను క్షమించే అధికారం ఉంది. పాపములను క్షమించినప్పుడే కదా ఆత్మ రక్షించబడిద్ది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఏంటంటే ఆమె పాపములు క్షమించాలని, ఆమెను రక్షించాలని ఒక దాహము కలిగి ఆయన ఉన్నారు కనుక ఆయన అక్కడ ఏం అడుగుతున్నాడు? ఆమెని నాకు దాహమునకిమ్మని అడిగాడు. అసలు యేసు ప్రభు వారే జీవజలపు ఊట. ఆయన దాహమునకిమ్మని అడిగారంటే అర్థం ఏంటంటే ఆమె యొక్క జీవితం ఏంటో యేసు ప్రభు వారికి తెలుసు. ఆమె ఏంటంటే గ్రహించాలి, ఈయన నాకు దాహం ఇమ్మని నన్ను అడగడం కాదు, ఈయనని నేను అడగాలి. ఈయనని నేను అడిగితే ఆయన నాకు నిత్య జీవానికి వారసులు అయ్యే రీతిగా ఆయన నాకు జీవజలపు ఊటను ఇవ్వగలడని ఆమె గ్రహించి యేసు ప్రభు వారిని అడగాలని అక్కడ యేసు ప్రభు వారు ఆ ఆత్మదాహము కలిగి ఆమెను అడిగాడు అనమాట. యేసు ప్రభు వారు అక్కడ ఏంటంటే ఆ స్త్రీని రక్షించాలి. ఆ స్త్రీ వ్యభిచార స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ కనుక ఆమె జీవితాన్ని ఎరిగిన వాడై ఉండి ఆయన ఏంటి అక్కడ ఆ స్త్రీని రక్షించాలని ఆ దాహం అనమాట. ఆ దాహము కలిగి ఆయన ఆ స్త్రీని అక్కడ దాహమునకిమ్మని అడిగాడు. తర్వాత యేసు ప్రభు వారు చెప్పారు, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఆమె ఏమనుకునేదంటే, అంటే ఇదేదో నీరు అనుకుంటా, ఇది వేరే నీరు, నాకు తెలియదు, ఇది తాగితే నిత్య జీవం వస్తుంది అంటున్నారు కదా అని అడుగుతారు. ఆ స్త్రీ యేసు ప్రభుని అడిగిద్ది, నాకు కూడా ఇవ్వమని, ఆ వాటర్ ఏంటో నాకు కూడా ఇవ్వమని. అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, ఈ నీళ్లు తాగితే మరలా దప్పిక ఇద్దమ్మా, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే నిత్య జీవానికి నువ్వు వారసురాలుగా అవుతావని అక్కడ యేసు ప్రభు వారు ఆమెతో చెప్పి ఆమె జీవితాన్ని మార్చాడనమాట. అప్పుడు ఆమె ఒప్పుకునిద్ది, పాపం ఒప్పుకునిద్ది. నీ పెనిమిటి ఎవరో తీసుకురమ్మన్నప్పుడు ఆమె ఏం చెప్పింది? నాకు పెనిమిటి లేడన్నప్పుడు, అవును నువ్వు అన్నది నిజమే, నీకు ఒక పెనిమిటి లేడు అని చెప్పి ఆమె పాపపు జీవితం ఏదైతే ఉందో అది ఆమె గ్రహించేలాగా యేసు ప్రభు వారు అక్కడ ఆమెకు చేసి ఆమె పాపాన్ని వదిలిపెట్టి ఆమె యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించేలాగా అక్కడ యేసు ప్రభు వారు ఆమె జీవితాన్ని మార్చి ఆ ఆత్మను అక్కడ రక్షించారు. అది ఆత్మల కొరకైన దప్పిక. రక్షణ యేసు ప్రభు వారు సిలువలో మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనం రక్షించబడ్డాం. ఈ రక్షణ ఆనందం పొందుతున్న మనము అనేకులను రక్షించాలనే దప్పిక మనకు కూడా ఉండాలి. యేసు ప్రభు వారు అంత శ్రమలో కూడా, అంత వేదనలో కూడా ఆత్మలను రక్షించాలి. ఆత్మలంటే మనమే, మన కొరకు ఆయన దాహము కలిగి ఉన్నాడు మనల్ని రక్షించాలని. మనమైతే రక్షించబడం, ఇంకా రక్షణ లేనివారు మన కుటుంబంలో కానీ మనం డ్యూటీ చేసే దగ్గర కానీ ఎంతోమంది మన చుట్టుపక్కల ఉన్నారు. వారి కొరకు మనం కూడా ఏం కలిగి ఉండాలండి? దాహము కలిగి ఉండాలి. దాహము కలిగి అనుదినము వారి కొరకు మొరపెడుతూ వారికి సువార్తను మనం ఏం చేయాలి? అందించాలి. నశించున్న వారికి సిలువను గూర్చిన వార్త ఎలాగుందంటే వెర్రితనముగా ఉంది. మనకైతే దేవుని శక్తి కాబట్టి ఆ శక్తిని మనం ఆశ్రయించి అనేకుల కొరకు దాహము కలిగి అనేకులు ఈ రక్షణ మనం ఏదైతే అనుభవిస్తున్నామో రక్షణ ఆనందం అది అనేకులు కూడా కలిగి ఉండాలని వారి కొరకు కూడా మనం ప్రయాసపడాలి. అంత సిలువలో యేసు ప్రభు మన కొరకే కదండి అంత ప్రయాసపడ్డాడు. ఆయనకి ఏం అవసరం? దేవుని కుడిపార్శ్వందు కూర్చుండి ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన ఈ లోకానికి వచ్చాడు. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మన కోసమే మనము రక్షించబడాలని, మనం ఈ పాపంలో శాపంలో కొట్టబడుచు ఉండకూడదని ఆయన మన కొరకు వచ్చారు. మనము ఆ ప్రేమను ఎరిగిన మనం ఏం చేయాలంటే మనము కూడా అనేకుల ఆత్మలను రక్షించాలనే దాహం కలిగి మనము కూడా జీవించాలి. ఆయన ఎంత దాహం కలిగి ఉన్నారంటే ఆత్మల పట్ల ఆ సిలువలో కూడా అంత బాధను అనుభవిస్తూ కూడా ఆ మాట పలికారు. అందుకే మనము కూడా ఏం చేయాలంటే ఈ రక్షణ అనేకులు దీన్ని అనుభవించాలి, ఈ రక్షణ అనుభవించాలని మనము కూడా అనేకుల కొరకు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఆ దాహము కలిగి మనము ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే యేసు ప్రభు దేవుడు ఏదైతే చిత్తాన్ని ఆయనకు అప్పగించారో ఆ చిత్తాన్ని కూడా ఏం చేశారండి? నెరవేర్చారు. అంత బాధలో కూడా మనకి ఏదైనా చిన్న శ్రమ బాధ వచ్చిందంటే మనం ఏం చేస్తామంటే తండ్రి చిత్తము ఉండదు, ఆయన మాట ఉండదు, ఏమి ఉండదు. ఆయన మనకి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటను కూడా వదిలిపెట్టేస్తాం. ఒక్కోసారి మనుషులుగా మనము భరించలేక ఆ బాధలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? విడిచిపెడతాం. కానీ దేవుడు కుమారుడు అలా విడిచిపెట్టలేదండి. అంత శ్రమలో కూడా ఒక్కరినైనా రక్షించాలని
ఎప్పుడైనా మనకి ఏదైనా బాధ కలిగింది, మన జీవితంలో మనం అనుకున్నది, దేవునికి ప్రార్థన చేసింది ఏదైనా మనకు దేవుడు ఇవ్వలేదనుకో, మన మనసులో ఒకటి వచ్చి మనకే దేవుడు ఇవ్వలేదు, మనం వేరే వాళ్ళకి ఏం చెప్తాం, ఏమని సాక్ష్యం చెప్తాము అని అనుకుంటాము. కానీ యేసు ప్రభు అలా చేయలేదండి. అంత శ్రమలో కూడా తండ్రి ఏదైతే అప్పగించాడో ఆ దాహం కలిగి ఉన్నాడు, అది నెరవేర్చాలి, అది నేను సంపూర్ణంగా ఈ లోకంలో పూర్తి చేయాలని దాహం కలిగి ఆయన ఉన్నాడు. మనము కూడా మనకి ఎటువంటి శ్రమలు వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నొచ్చినా సరే మనము కూడా ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. విస్తారముగా సువార్తను ప్రకటించి అనేకులను రక్షించాలనే దాహము మనం కలిగి ఉండాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనమే. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనిచున్నాను నేను. ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఏం చేశారండి యేసు ప్రభు వారు? మొదటిగా ఆయనకి శారీరక దప్పిక కూడా ఉంది, ఆ దప్పిక ఉంది. తర్వాత ఆధ్యాత్మికంగా ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. ఏ దప్పిక కలిగి ఉన్నాడంటే లేఖనాలు నెరవేర్చాలి, తండ్రి చిత్తాన్ని, తండ్రి నా కొరకు ఏదైతే ముందుగా పొందుపరిచారో పరిశుద్ధ గ్రంథంలో ఆ లేఖనాలు నెరవేర్చాలని. యేసు ప్రభువు సిలువలో పలికిన ప్రతి మాట కూడా లేఖనము నెరవేరబడినట్లు, లేఖనము నెరవేరబడినట్లు, లేఖనము నెరవేరబడినట్లు యేసు ఆ మాట పలికాడని అక్కడ ఉంది. అంటే తండ్రి ఏ అయితే లేఖనాలు ఉన్నాయో ఆ లేఖనాలు నెరవేర్చబడాలని యేసు ప్రభు వారు ఈ మాటను పలికారు. అలాగే ఆత్మల కొరకైన దాహము కూడా ఆయన అక్కడ కలిగి ఉన్నారు. ఆయన చుట్టూ ఎంతోమంది ఉన్నారు, ఆ సిలువ చుట్టూ రక్షణ లేని వారు. వారందరూ ఆల్రెడీ యేసు ప్రభు వారు పరిచర్య చేసినప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యములు చూసిన వారే. కానీ ఏంటంటే జస్ట్ ఆయనతో ఉన్నారు అంతే, కానీ ఆయన ఎవరో ఎరిగి జీవించలేదు. కనుక వారందరి కొరకు అక్కడ ఆయన ఏంటంటే ఆత్మల భారము కలిగి దాహము కలిగి ఉన్నాడు. అందుకే ఆ మాటను అక్కడ ఆయన సెలవిచ్చాడు అనమాట. మనం కూడా యేసు ప్రభు వారు కలిగి ఉన్న దాహాన్ని ఆత్మల పట్ల మనము కూడా కలిగి ఉంటే మనం ఆయన దాహాన్ని తీర్చినట్టే. ఈ మాట నేను ధ్యానించినప్పుడు నాకు అర్థమైంది. నాకు ఈ సంవత్సరం 31st నైట్ నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా ముందుకు కొన్ని ఆత్మలను తీసుకొచ్చాడు అనమాట. వీరి కొరకు ఈ సంవత్సరం అంతా నువ్వు ప్రార్థన చేయి అంటే, నేను గతంలో కూడా ప్రార్థన చేశాను, కాకపోతే మధ్యలో విడిచిపెట్టేశాను. దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, ఈ సంవత్సరం అంతా నువ్వు ఈ ఆత్మల కొరకు ప్రార్థన చెయ్యి, నేను ఖచ్చితంగా వారిలో గొప్ప మార్పు కలిగిస్తాను. ఈ గుడ్ ఫ్రైడే రోజు నాకు ఇచ్చిన వాక్యం కూడా దాహం గురించి వచ్చింది. నాకు అనిపించింది అనమాట దీన్ని ధ్యానించినప్పుడు, నాలో దేవుడు ఒక భారాన్ని పెట్టాడని నేను నమ్ముతున్నాను. నేను అనుదినము ప్రార్థన చేస్తున్నాను. అలాగే మీరు కూడా ఎంతోమంది మన కుటుంబంలోనే ఉన్నారండి. బయట వెళ్ళి ఎవరికో మనం సువార్త చెప్పక్కర్లేదు. మనం ముందు ఇంట గెలిచి రచ్చగలవమంటారు కదా, మన కుటుంబంలో ఎంతోమంది ఉన్నారు. వారందరినీ రక్షించాలంటే మనకు ఒక భారం ఉండాలి. యేసు ప్రభు వారు ఏదైతే భారం కలిగి ఉన్నాడో ఆ భారాన్ని మనము కూడా కలిగి ఉండి ఆ దాహం ఆత్మల్ని రక్షించాలని అనుదినము కూడా ఆత్మల కొరకైన దాహం మనం కలిగి ఉన్నామనుకోండి, ఆ యేసు ప్రభు వారు ఏదైతే సిలువలో మరణించి మనకి ఆయన రక్తాన్ని చిందించాడు, దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. దేవుని బిడలుగా మనం దాన్ని నెరవేర్చిన వారుగా ఉంటాము. నాకు అనిపించింది ఏంటంటే, యేసుప్రభు ఇంత దాహం కలిగి ఉన్నాడంటే, పరలోక రాజ్యంలో మన ఇందాక దైవజనులు చెప్పారు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. కానీ యేసుప్రభు అక్కడ ఉన్నా కూడా ఆయనకి దప్పిక బహుశా ఉండవచ్చు. ఏ దప్పిక? ఆత్మల కొరకైన దప్పిక. ఇంకా భూలోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు. నా బిడ్డలు ఏం చేస్తున్నారు? రక్షణ పొంది మనం ఒక్కొక్కరు ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయిన వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ కనీసం ఒక్క ఆత్మనైనా మనం రక్షించగలుగుతున్నామా? సంవత్సరానికి కాదు, 2 సంవత్సరాలకైనా మనం రక్షించలేకపోతున్నాం. అంటే మనలోనే ఉంది లోపం. దేవుణ్ణి సరిగ్గా మనం ఎరిగి జీవించట్లేదు. సరైన భారం మన మీద లేదు. ఆత్మల కొరకైన దాహం మన మీద లేదు. కనుక ఏదో వస్తున్నాం, వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అంతే. అలాగే ఉంటుంది. అలా కాదండి. మనము కూడా ఏం చేయాలి? ఆ దాహము కలిగి మనం ఉండాలి. ఒక్క ఆత్మ అయిన దేవా, నేను చనిపోయి నీ రాజ్యంలో వచ్చేలోపు కనీసం ఒక్క ఆత్మనైనా సరే నా సాక్ష్యం ద్వారా, నా జీవితం సాక్ష్యం ద్వారా ఒక్కరినైనా నేను రక్షించాలి ప్రభు అని ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు అట్టి గొప్ప శక్తిని అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది దప్పిక కొని ఉన్నారో చేతులు ఎత్తండి. మాకు ఈ దప్పిక ఉండేయండి. 6 లీటర్లు అయిపోయినాయి ఇప్పుడు. ఎన్ని పెట్టారు నాన్న? 6 అయిపోయినాయా?
2 అయిపోయినాయా? 2 3 పేపాల్లాగా తాగుతుంటే అయినా అవ్వకపోయినా అదొక పిచ్చి పనిగా, ఆ దప్పిక ఇవన్నీ ఎందుకు, ఈ దప్పిక ఇట్లా పిచ్చి దప్పికలు అన్నట్టు.